దెబ్బ తగులుతుందో అని నిన్న రాహుల్ గాంధీ హుటాహుట్ను బయట ఎక్కడ ఉన్నట్టున్నారు. ఆయన వచ్చారు, మెరుపు ధర్నా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పోయింది, ఇప్పుడు హోంమంత్రి రాజీనామా, ప్రధానమంత్రి రాజీనామా డిమాండ్. ఇది క్రెడిట్ గేమ్ అని రవికిరణ్ గారు అంటున్నారు. యా సమగర్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. మార్నింగ్. రవికిరణ్ గారు ఏ పార్టీ? బీజేపీ. మరి బీజేపీ వాళ్ళు అంతకుమించి ఏమంటారు? వాళ్ళు నిజంగానే పిల్లలకు అన్యాయం అయిందని అంటారా? పేపర్ లీకేజీని ఖండిస్తున్నామని చెప్పిట్టు అంటారా? ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించాలని అంటారా? లేకపోతే బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని అంటారా? ఆయన ఏ పార్టీ అని చెప్పి ఒకళ్ళతో బీజేపీది పెట్టుకొని వాళ్ళు ఇట్లా అంటారు అనేటటువంటిది. ఇప్పుడు మా వర్షన్ ఏంటిది అంటే, డాక్టర్లు కావాల్సినటువంటి విద్యార్థులు శవాలు ఎందుకయ్యారో దీనికి జవాబు చెప్పండి ఫస్ట్. ప్రశ్నాపత్రాల లీకేజ్ ఇది తొలిసారా? క్షమించి వదిలిపెట్టనీకే, ఇది తొలిసారా? మీరు అధికారంలోకి వచ్చినాక ఇది తొలిసారా? 3 సార్లు పెడితే 2 సార్లు అయిపోయింది. అంటే యూ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయితే అయింది, బరాబర్ అయింది, ఎవరేం చేస్తారో చూసుకుందాం అనేటటువంటిది. విద్యార్థులు మొత్తం సుమారు 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడితే, ఆర్థికంగా ఎంతో గుదిబండలకు మారినటువంటి పరిస్థితులలో పేరెంట్స్ ఉంటే వారి యొక్క మనోవేదనని చూడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దాన్ని కనీసం నువ్వు సానుభూతి వ్యక్తం చేయలే. నువ్వు ఈరోజు వచ్చి సూక్తులు మాతో మాట్లాడుతూ ఉన్నావు. అవును, రాజకీయాలు చేయొద్దు కానీ పాలన చక్కగా చేయాలి. నువ్వు పాలన చక్కగా చేయాలి కదా. నువ్వు పేపర్ లీకేజ్లు ఎందుకైనా గజ్జెప్పు. నువ్వు ఫస్ట్ కనీసం పేపర్ లీకేజ్ అయితే నువ్వేం బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి గారు స్పందించారు? మహాపాపం అన్నారు కదా నిన్న. మహాపాపం నిన్న అన్నారు. ఎన్ని రోజుల సంది అవుతుంది సార్? 2 నెలలు దాటిపోయింది. ఇది ఇంతమంది పిల్లలు చచ్చిపోతే మీకు నేను అండగా ఉన్నా, ఎందుకు ఏమంటారు భయపడుతుండ్రా? నేనున్నా, తప్పు జరిగింది, నేనున్నా అని చెప్పి ఒక పెద్దరికంలో కన్నా ముందుకెందుకు రాలే? ఇది ఇలా చరిత్ర ఇప్పుడు మొదలైనటువంటి కాదు. ఒకసారి నేను గుర్తు చేస్తా, మణిపూర్లో ఆడబిడ్డలని నగ్నంగా చేసి ఊరేగింపు చేస్తుంటే కూడా మహాభారతంలో మాత్రమే మనం విన్నాం సార్. కానీ కలియుగంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లెక్క ఉన్నప్పుడు ఈ బీజేపీ యొక్క పరిపాలనలో మాత్రమే అది కల్లారా ప్రపంచం మొత్తం చూసింది, నివ్వరపోయింది. అరే ఆదిశక్తి అని చెప్పి కీర్తించుకునేటటువంటి భారతదేశం నడి బజార్ని రోజు ఆడవాళ్ళని వివస్త్రాలను చేసి ఊరేగిస్తుంటే కనీసం ప్రధానమంత్రి స్పందించలే కదా, ఒకరి మీద చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలే. వీళ్ళు మాకు వచ్చి శుద్ధులు చెప్తారు. 3 నల్ల చట్టాలు 3 నిమిషాలలో పాస్ చేసేసేస్తారు. పార్లమెంటు రూల్స్ అని చెప్పి మాట్లాడతాడు ఆ పెద్ద మనిషి వచ్చి. ఇప్పుడు 3 నల్ల చట్టాలని 3 నిమిషాలలో పాస్ చేసేస్తే రైతులు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఆడికి వచ్చేసి ధర్నాలు చేస్తే 750 మంది కడుపు నిండా పొట్టను పెట్టుకున్న తర్వాత ట్రాక్టర్లతోటి తొక్కి చంపుతారు, గన్నులతోటి పేల్చి చంపుతారు, తీవ్రవాదులు అంటారు, ఖలిస్తానీలు అంటారు, బయటికి పైసలు వస్తున్నాయి అంటారు. లాస్ట్కి వస్తే క్షమించండి తప్పైపోయింది కాబట్టి నేను ఇవన్నీ 3 వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకుంటారు. ఈ చట్టాలని నిర్మించేటప్పుడే చర్చ జరుగుంటే 750 మంది రైతులు ఆ రోజు చచ్చిపోకపోయేటోళ్ళు కదా. మరి వాళ్ళందరూ ఖలిస్తానీలే గిట్ట అయితే అది మీ యొక్క ప్రధానమంత్రి యొక్క వైఫల్యం అవుతుంది కదా. ఈరోజు ఉద్యమం అనేటటువంటి ఉధృతం కాకుండా మీరు వెనక్కి తీసుకున్న తర్వాత శాంతియుతంగా అయింది అని అంటే వాళ్ళు మరి తీవ్రవాదులు ఎట్లయిపోయారు అనేటటువంటి సంగతికి కూడా ఆయన రవికిరణ్ గారు జవాబు చెప్పాలి. మనము ఏదైనా మనకు వ్యతిరేకంగా ఎవడొచ్చినా సరే దేశద్రోహం అనేటటువంటి బట్టగాల్చి మీదేసేసేయాలా. అసలు ఆ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంటే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సార్ ప్రతి వీడియో కంపైలేషన్ వాళ్ళు గ్రూపులు పెట్టుకురు, మాట్లాడుకురు అంటారు. పోలీసు వాళ్ళు జామర్లు పెడతారు, తీసేసేస్తారు, ఒకరినొకరు చెల్లచెదరు చేస్తారు, వాళ్ళే రాళ్ళు ఇసురుతారు, వాళ్ళే బండ్లు కూడా పగలు కొడతారు. నిన్న వీడియోలే వచ్చినాయి. మున్సిపల్ వ్యాన్లలో రాళ్ళు తీసుకొని వచ్చినటువంటిది వీడియోలు సీజేపీ కాదు, సోషల్గా వాలంటీర్గా ఉంటున్నటువంటి వాళ్ళు పెట్టినరు. పోలీసు వాళ్ళతో అడిగినరు జాతీయ జెండా అనేసి వాడు తొక్కుతున్న జాతీయ జెండా అంటే కూడా పోలీసు వాళ్ళు స్పందించినటువంటి వీడియోలు అవి కాదు. పోలీసు వాళ్ళు బండ్లని పాత బండ్లు ఉంటాయి కదా స్కార్పియోలు, అవి తీసుకొచ్చి ఏడ పార్క్ చేసిరో ముందే పెట్టిరు, ఎవరు పగలు కొట్టిరో కూడా వీడియోలు పెట్టిరు. పిల్లలకు కూడా తెలిసి ఈరోజు రాజకీయం ఏమవుతుందో మన 100% జెన్జీకి ముందు తెలుసు. వీళ్ళు రేపొద్దున మనము శాంతియుతంగా అన్నా మనము హింసాత్మకంగా అని చెప్పి తీవ్రవాదుల కిందకి చేస్తారు. ఎవడో పాకిస్తాన్ అంటాడు, బంగ్లాదేశ్ రైతులు నేనేమంటున్నా అదే వాళ్ళ దాంట్లో ఇంకోరన్నా ముష్కర్లను వాళ్ళే పెట్టుకుంటారు, ఎంతటికైనా తెగిస్తారు. మనం శాంతియుతంగా ఉన్నాము, మనం శాంతియుతంగా పోదాము. ఈరోజు ఆయన చెప్తున్నటువంటిది ఎక్కడనన్నా పాపం విద్యార్థులు ఎవరైతే వచ్చిండో పార్టీలు అని చెప్పి మాట్లాడతారు సార్. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకో పార్టీ అని చెప్పి మాట్లాడతారు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఏమంటా, మీరు ఇప్పటికి కూడా దీన్ని రాజకీయ పార్టీ లెక్క మీరు మాట్లాడుతున్నారే తప్ప విద్యార్థుల యొక్క సమస్య ఇది పునరావృతం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? ఆ లైన్కి ఎందుకు వస్తలేరు? దీని ఒక సమస్య లెక్క అసలు ఎందుకు చూస్తలేరు? ఇది చర్చ. కానీ నిన్న మీరు అడిగిన డిమాండ్లో రాహుల్ గాంధీ గారు అడిగిన డిమాండ్ సమంజసమా? కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఎందుకు చేయొద్దు సార్? విద్యార్థుల మీద లాఠీ చార్జీ నిరసన ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ దాడులు జరిగినాయి, ఈ దాడులు జరిగినాయి అన్నారు.
ముంబై అప్పుడు టెర్రర్ అటాక్ జరిగినప్పుడు శివరాజ్ పాటిల్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన రాజీనామా చేసిండు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు గారు రాజీనామా చేసిండ్రు. మరి పుల్వామా ఘటన జరిగింది, లేకపోతే మొన్న పహల్గామ్ ఘటన జరిగింది, బీజేపీలకి ఎవరు రాజీనామా చేసిండ్రు? అదే మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇప్పుడు రాజీనామాల ద్వారా బాధ్యత తప్పు అనేటటువంటి- ఒప్పుకున్నాము అనేది బయటకు వెళ్ళింది కాబట్టి బహుశా ఇప్పుడు రాజీనామా చేయించట్లేదేమో ధర్మేంద్ర ప్రధాన్. ఎట్లా? మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మీరు చెప్పిన వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. అవును. సో అది తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అయిందని ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించట్లేదేమో అంటే ఇప్పుడు అంటున్నా. పేపర్ లీకేజ్ కాలేదంటున్నావు చెప్పు. ధర్మేంద్ర ప్రధాన్ నేను రైల్వే ఏమన్నారు, యాక్సిడెంట్లు కాలేదని రాహుల్ అంటున్నా గాంధీ చెప్పు. My point విద్యార్థులను is- అడ్డు పెట్టుకుని వాళ్ళ భుజాల మీద తుపాకు పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నాడు రాహుల్ గాంధీ, పొలిటికల్ వేదికగా ఉపయోగించుకుని డ్రామా చేస్తున్నాడు అన్నాడు ఆయన ధర్మేంద్ర ప్రధాన్ అసలు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎవరండి? ఎవరు వీళ్ళు? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళ బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రశ్నించేటటువంటి సమూహం యొక్క రిప్రజెంటేషన్ వీళ్ళిద్దరు చేస్తారు. వాళ్ళిద్దరు వాళ్ళ సొంతంగా చేసేటటువంటి అంశాలు కాదు. దేశంలో పేపర్ లీకేజ్ కాలేదని రవికిరణ్ గారు అంటారా? పహల్గామ్ ఘటన జరగలేదని చెప్పి రవికిరణ్ గారు అంటారా? లేకపోతే వరుస పెట్టి రైలు యాక్సిడెంట్ జరుగుతలేవని చెప్పి రవికిరణ్ గారు అంటారా? ఇవన్నీ కళ్ళం కూడా జరగకపోయినా ఆ రాజీనామా చేస్తే జరిగినాయని మనం ఒప్పుకున్నట్టు అవుతుందనంటే ఇవన్నీ జరగలేదు అంటున్నా నేను. జరిగినప్పటికీ కూడా బాధ్యత లేకుండా ఈరోజు మనం సోనం వాంగ్చుక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రధాన పాత్ర, ఆయన ఏ పార్టీకి సంబంధించినవాడు కాదు. దేశం ఆయనను కీర్తించుకుంటుంది, ఆయన దేశం కోసం బాగా చేసిందని కీర్తించుకుంటుంది. ఇతర దేశాలు కూడా ఆయనను గుర్తిస్తారు. రామన్ మెగసెసే లాంటి అవార్డులు అంటే ఏషియన్ ఇదే ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన 6 నెలల క్రితం కూర్చున్నారు కదా పాలసీల విషయం. 6 నెలలు జైల్లో కూడా వేసారు కదా ఆయన. మరి ఇప్పుడు దేశం కోసం పనికొస్తున్న అన్నటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మొట్టమొదటిగా చైనా యొక్క ప్రోడక్ట్లని మనం నిషేధించాలి, చైనా సాఫ్ట్వేర్లని డిలీట్ చేయాలి, చైనా అప్లికేషన్స్ని మనం వాడకూడదు, వాళ్ళ డిపెండెన్సీ అని ఏదైతే అంటారో ఎకనామిక్ శాంక్షన్స్ మళ్ళీ విధించాలని చెప్పి ఫస్ట్ గలం ఎత్తినటువంటి నాయకుడు సార్ ఆయన. ఐ విల్ కాల్ హిమ్ నాయకుడు మాత్రమే. ఫస్ట్ గలం ఎత్తినటువంటి ఆయన చైనీస్ ఏజెంట్ అని చెప్పి 6 నెలలు జైల్లో పెడితే, మన సైన్యం కోసము -20 డిగ్రీస్లలో బతుకున్న వాళ్ళని చైనా మీద పొట్లాడుతున్నటువంటి వాళ్ళ కోసము వామ్ టెంట్స్ని తయారు చేసినటువంటి మేధావి. అంతేకాదు నీటి కొరత ఉంటున్నటువంటి దగ్గర ఇప్పుడు నీకు టెంపరీగా ఏవైతే నీకు మంచు కొండల్ని సృష్టించేసి ఇరిగేషన్ కోసం పనికి వచ్చేటటువంటి విజ్ఞానాన్ని పైసలు పెట్టి అమ్ముకుంటే 100 కోట్లు వచ్చేటటువంటి దాన్ని కాదు నా దేశం కోసం చేస్తా అన్నటువంటి వ్యక్తిని నువ్వు తీసుకొని వచ్చి ఆయన ఒక దాంట్లో అంటాడు ఒక ఇంటర్వ్యూలో, వేరే దేశాల వాళ్ళు వీసాలు సార్ మీరు మా దేశానికి ఒకసారి వచ్చిపోతే చాలు సార్ అని అంటున్నప్పుడు నాకు సంతోషం వేసింది, కానీ ఏ దేశం కోసం నేను పాటుపడుతున్నానో వాళ్ళు నన్ను చైనీస్ ఏజెంట్ అని చెప్పి జైల్లో పెట్టినప్పుడు బాగా కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ అబద్ధం చెబుతున్నారు, ముందు ఒప్పుకున్నారు పార్లమెంట్లో మేము చర్చిస్తామంటే, తర్వాత మళ్ళీ ఆయన మాట మార్చారు అని ఆయన ఓపెన్ గా దేశం ముందు చెప్తున్నారు. సార్ అక్కడ జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికిరణ్ గారు ఒక పాయింట్ మిస్ అయ్యిండు. ఆడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటిది ఆడ కూర్చుంది, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ని ఖండిస్తూ మేము ఆడ కూర్చున్నాం. లాఠీ చార్జ్ మీద నువ్వు పార్లమెంట్లో మాట్లాడాల్సిందని చెప్పి కూర్చున్నాం. ముందేమో పేపర్ లీకేజ్ గురించి ఉంది. నువ్వు ఇక్కడ సెషన్ నడుస్తున్నప్పుడు బయట గొర్రెలని బర్రెలని పశువులని దాన్ని తంటుంటే వాళ్ళకి అడ్డగోలు ఈరోజు ఐసీయూలో ఉన్నారు. మీరు ఒక్కరని చెప్పి మాట్లాడు, 4 ఉన్నారు, మిగతా 11-12 మంది సిచ్యువేషన్ కూడా బాగాలేదు. సో వాళ్ళందరినీ కూడా అడ్డగోలు పోనీ వాళ్ళ చేతులలో ఏమైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కొక్క విజువల్ చూస్తుంటే నిలబడేసేసి ఎంత కొడతారో కొట్టండి, జాతీయ జెండా పట్టుకొని ఎంత కొడతారో కొట్టండి అని చెప్పి నిలబడేటువంటి దాన్ని ఏ తీవ్రవాది చేసిండని చెప్పి రవికిరణ్ గారిని నేను కూడా అడుగుతా ఉన్నా. పాపారావు